ఒక పెద్ద చెంబంతా బాస్మతి రైస్. అండ్ ఈరోజు మేము చేయబోయేది ఏంటంటే చికెన్ పులావ్. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాము, నాకు చెల్లికి బాగా నచ్చింది, అది చేయించుకోవాలనుకుంటున్నాము. అందుకని చెప్పి అది మేము ఇంట్లో ఇప్పుడు ట్రై చేస్తున్నాము. మమ్మీ మొత్తం చేస్తుంది అనమాట, ప్రాసెస్ మొత్తం చూసేసుకుంది. అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా, బాస్మతి రైస్ ఒక చెంబు తీసుకున్నాము పెద్దది. ఇంకా నేను కేజీ చికెన్ తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు తీసుకున్న బాస్మతి రైస్ని బాగా వాష్ చేస్తుంది. అండ్ ఇంకా నేను తీసుకున్న చికెన్ ఇది యాక్చువల్లీ నేను మార్నింగ్ తీసుకుని వచ్చిన, తొందరపాట్లో నానబెట్టాలి అది ఇది అనుకొని బిర్యానీ టైప్లో, కానీ అదంతా అవసరం లేదు. బియ్యం అయిపోయింది కదా కడగడం. ఇప్పుడు 1 kg చికెన్ ఇలా బాగా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు పెరిగేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, మిరియాల పొడి కూడా వేసుకోవాలి, తర్వాత సాల్ట్. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఇది ఇలా వచ్చేసింది. దీన్ని ఇంకా మనం కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలన్నమాట. అవేంటో నేను మొత్తం చూపిస్తా. సో అవేంటంటే జీలకర్ర, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకులు, ఇలాచి. ఇవి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మమ్మీ ఇదేంటిది? మమ్మీ ఇదేంటిది? మరి ఊకే నేను ఇలాచి దీన్నే అంటున్నా, దీన్ని అనట్లేదు. జీలకర్ర నాకు తెలుసు, ఇప్పటికీ 100 సార్లు చెప్తున్నాను. నేను దీన్ని అంటున్నా, దీన్ని చూసి జీలకర్ర ఇలాచి అన్నా. నేను దాన్ని అన్నా, ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు కూడా నేను అదే అన్నా. నువ్వు జీలకర్ర అన్నది మాత్రం నువ్వు వినిపించుకోవట్లేదు. చెప్పండి గైస్, ఇలా అయితే ఎలా చెప్పండి. సో ఇంకా మమ్మీ ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంది. నేను చేసేది ఏం లేదు, జస్ట్ వీడియోస్ తీసుకోవడానికి. ఇది మాత్రం సూపర్ ఉంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు మమ్మీ ఆనియన్స్ కట్ చేస్తుంది సన్నగా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే పచ్చిమిర్చి ఉంది కదా, అదైతే మీరు ఎంత సన్నగా చిన్నగా కట్ చేస్తే అంత చిన్నగా చేసుకోండి. అలాగే మేము 3 టమాటాలు తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక పెద్ద గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే రైస్ ఒక 1 kg వరకు ఉంది, అలాగే చికెన్ 1 kg, టోటల్ 2 kgs. సో అందుకని కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నాము. చూడండి దగ్గర నుంచి చూడండి మా కిచెన్, చూడండి మా కిచెన్ పైన ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ అంటే లాస్ట్ 2 ఏమో మిర్చి పచ్చళ్ళ కోసం అని, ఇటు పక్కన మామిడికాయది పక్కన ఖాళీ అయిపోయింది నిన్ననే. ఇంకోటి నిమ్మకాయది. తొందరగా మనం ఇంకా వేడవలే, ఇంకా వేడి కాలేదంట. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వేడవుతుంది. సో ఫస్ట్ మనం నూనె తీసుకొని పోసుకోవాలి, దాని తర్వాత ఆనియన్స్. నేను ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను మీకు. సో ఇప్పుడే ఫ్రెష్గా 1 లీటర్ ప్యాకెట్ సీసాలో పోసేసింది మమ్మీ. ఇంకా దాంట్లో మనకి తగినంత ఎంత ఉంటే అంత నూనె పోసేయాలి. 3 పోసినావు కదా? 3 పోసింది, ఇంకా 4. ఓకే. ఇంకా మా చెల్లి చూసిన, మమ్మీ ఇంత నూనెనా అని మా చెల్లి అనేది. కానీ ఇప్పుడు లేదు, తను ఆఫీస్లో ఉంది. వచ్చేసరికి మేము ఇది చేసి రెడీగా పెట్టాలి కదా మమ్మీ. సో మన గిన్నె నూనె వేడైపోయింది. ఇంకా మమ్మీ పచ్చిమిర్చి వేస్తుంది. సుర్రుమంటున్నాయి. దగ్గర నుంచి చూపిద్దాం. ఇంకా ఇది కొంచెం బాగా కొంచెం మన కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇందాక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇవి ఈ ప్లేట్ ఇవన్నీ వేసేయాలన్నమాట. మనం కూడా కొంచెం వీడియో కోసం కొంచెం ఏదో ట్రై అనమాట. అంటే మమ్మీకి హెల్ప్ చేస్తున్నా అని చెప్పమన్నది. హెల్ప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఏదో వీడియో కోసం తీసుకుంటున్నా. కానీ కొంచెం వచ్చు అని అంటే ఇక ముందు పెట్టుకొని ఇలా ఏమన్నా ఉంటే కట్ చేసి అవన్నీ వేసి చేయడం ఆడ వరకు వచ్చు, కానీ పర్ఫెక్ట్గా రాదు. ఓకే, కొంచెం మనది కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినాక చెప్పాను కదా, ప్లేట్లో వేసుకోవాలి అవన్నీ. ఏమనుకోకండి, కొంచెం నేను హైట్ ఉంటే మా మమ్మీ పొట్టుకుంటుంది, అందుకే కొంచెం కిందకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో చూపించాం కదా, ఈ ప్లేట్లో వేసేస్తుంది మమ్మీ. వేసే మమ్మీ అంటే ఇది మా మమ్మీకి రాదు అని కాదు, అంటే మేము చేసినాము వీడియోలో. సో వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయాలి కాబట్టి మమ్మీకి అలా ఏమేమి చేయాలో చెప్తున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఇది దేనికోసం చేస్తున్నాం? చికెన్ కోసం, చికెన్ పులావ్. సో మన చికెన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది మమ్మీ. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు మమ్మీ చికెన్ తీసుకుంటుంది. ఓకే, చికెన్ వేస్తోంది. స్మెల్ వస్తుందా మీకు? నాకైతే భలే స్మెల్ వస్తుంది.
ఇట్లా మొత్తం కలుపుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా పెరుగుతోటి కొంచెం వేసే మమ్మీ. సో మమ్మీ ఇది వేసేస్తుంది. తక్కువ పడ్డట్టు ఉందా లేకపోతే సరిపోతుంది? అది సరిపోతుందా? ఓకే ఓకే, అది కలిపేసే మమ్మీ బాగా. ఇప్పుడు మమ్మీ ఇదంతా మంచిగా కలిపాక వావ్, వీడియోలో చూసినట్టే భలే వచ్చేసింది. అండ్ మీకు నచ్చుతుంది, సారీ మాకు నచ్చుతుంది, తినేది మేము కదా, సారీ. ఇప్పుడు అవి వేసుకున్నాం కదా, ఇప్పుడు మన ముందున్న పచ్చిమిర్చి, టమాటా, చింతపండు 2-3 అంతే అవి వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. సో ఒక చెంబు నీళ్ళు పోస్తుంది మమ్మీ. పోసిన దాని తర్వాత మనం కొద్దిసేపు గంటెతోని కలుపుకుంటే ఇందాక మనం ఈ చట్నీ ఉంది కదా చేసుకున్న పెరుగుతోని, అది కొంచెం అత్తుకొని ఉంటే దాంట్లో కొంచెం నీళ్ళు పోసి దాన్ని క్లీన్ చేసి దీంట్లో పోసిందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మనం శ్రద్ధగా కలుపుకొని, సో మమ్మీ కొంచెం టేస్ట్ ఎలా ఉందని చూస్తుంది. అంత ఓకే కదా? ఓకే, ఆల్ ఓకే. మూత పెట్టేస్తుంది. మళ్ళీ మనం ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. మసలేటప్పుడు బియ్యం వేస్తుంది. సో లాస్ట్లో మనం గార్నిష్ చేసుకోవాలన్నమాట. సో దానికని చెప్పేసి ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కొంచెం ఈ సైజులో కట్ చేసింది. అలాగే మనం కొత్తిమీర కూడా. ప్లేట్ తీసాం ఇప్పుడే. బాగుంది. కలుపుతావా? వేస్తావా బియ్యం? సరే, ఇప్పుడు మమ్మీ మంచిగా బియ్యం మొత్తం వేసేస్తుంది. చికెన్లో వేస్తుంది. అది వేస్తుంటే స్మెల్ దానికి టచ్ అయ్యి బాగా స్మెల్ బయటకు వస్తుంది. సరిపోతుంది మమ్మీ, అన్నం తక్కువ ఉన్నట్టు ఉంది. అదేమో అంత ఉంది, కూర అంతా గ్రేవీ మొత్తం, అన్నం ఏమో ఇంతే ఉంది. అవుతుందో లేదో తెలీదు. సో వేసుకున్న బాస్మతి రైస్ని దాంట్లో బాగా మమ్మీ కలుపుతుంది. మనం కూడా కొంచెం చేయి పెట్టి కలుపుదాం. ఎందుకు మనం కలపద్దాను? ఓకే, సో కలుపుతున్నా మంచిగా. టమాటాలు మంచిగా అన్నీ బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇది కొన్ని చూడండి ఎట్లా చూడు, రైస్ పీసులు. నేను మిస్టేక్ ఏం చేసిన అంటే లెగ్ పీస్ కొట్టియలే, మర్చిపోయినా. నాకు అక్కడ గుర్తుకే రాలే. నేను అడిగి మరిగి 2 లెగ్ వేయండి అన్న, కానీ లెగ్ కొట్టకు, లెగ్ ఉంచు అని చెప్పడం మర్చిపోయినా. కొంచెం మమ్మీ కలిపేసి మూత పెడుతుంది. 10-15 మినిట్స్ అవుతా ఇప్పుడే మూత తీసి చూస్తున్నాం అయ్యిందా లేదా అని. కొంతవరకు అయ్యింది, ఇంకా అవ్వాలి కదా, ఇంకా అవ్వాలి. కానీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కదా మమ్మీ. మమ్మీ ఏంది మమ్మీ, హాల్ నుంచి కిచెన్ దగ్గర రాగానే వాసన ఘోరంగా వచ్చేస్తుంది. అబ్బా సూపరు. అయిందని చెప్పేసి ఇంకా టైం పడుతుందా? మన చికెన్ పులావ్ ఆల్మోస్ట్ డన్. అయిందా? నాకేమో మరి అయిందా ఏమో అంత తెలియదు, కానీ ఇంకా అయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. నందిని రాగానే పసక్. సో ఇప్పుడు కొంచెం మిర్చి మనం కట్ చేసుకున్నాం కదా, అవి అక్కడక్కడ వేసేసుకోవాలి. తరువాత కొత్తిమీర. మా చెల్లెప్పుడు వస్తుంది అని చెప్పి మా మమ్మీ డాడీ వెయిట్ చేస్తారు. నేనేమో మా చెల్లి రాగానే ఇక కిందకి వెళ్ళి స్కూటీ లోపల పెట్టాలి అని చెప్పేసి నేను చూస్తా. సో 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము. ఇంకా కొల్లేమను. మా చెల్లి ఇందాకనే వచ్చింది. వచ్చిట డోర్ తీసింది అంతే, ఫుల్ వాసన డోర్ దాకా వచ్చేసింది. నేను ఇంకా సాయంత్రం అయితే ఇంకేం తినలే. సగం కడుపు నిండిపోయింది. మమ్మీ నీళ్ళిపోయి మమ్మీ అన్నం అయితే కదా అన్నాడు. మా ఇంక మెత్తగా మంచిగా అది ఉప్పు. సో డిన్నర్కి రెడీ అయిపోయాము. ఫస్ట్ లేకుంటే జస్ట్ ఫ్రెష్ అప్ అయిందంటే ఫేస్ వాష్ చేసుకుంది. రైస్ చూడండి. లేదు ఎట్లా? అరే మమ్మీ ఏం చేయలేదా మమ్మీ? రైతా అంట. సరే రొట్టి పెరుగుంది అంత తిన్నా. తిను తొందరగా తిను. కాలుతుందిరా, చెయ్యి కాలుతుందంటే నా నోరు ఇంకెంత కాలుతుంది? పట్టుకోవడానికి కూడా కాలుతుంది. వావ్ సూపర్ వండర్. అను కాలుతుంది. వేడిగుంటే టేస్ట్ తెలుస్తుంది, కానీ పీస్ అయితే బాగుంది. బాగుందంట. నా రైస్
బాగుంది మమ్మీ, బాగుందా? బాగుంది మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా. ఖచ్చితంగా. నువ్వు చేయవా? చేయడు. నువ్వు అయితే నూనె లేదా, నేను సపరేట్గా. సరే, యాక్చువల్లీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే నేను కూడా ఉండేదాన్ని చేసేటప్పుడు, అంటే చేసేటప్పుడు కాదు చేయడానికి.